ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభు పేరిట వందనములు శుభములు తెలియజేస్తున్నాం. ఈరోజు వాగ్దానము యెషయా రాసిన గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనమును బహుజాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా దానిని నియమించి ఉన్నాడు, రద్దుపరచుగలవాడెవడు? బాహు చాచినవాడు ఆయననే, దాన్ని త్రిప్పగలవాడెవడు? చూడండి, దేవుడు సియోనును తిరిగి స్థాపించి శ్రమ పొందిన వారు దాన్ని ఆశ్రయింతురని ప్రభువాక్యం సెలవిస్తుంది. మన జీవితంలో ఉన్న అశ్రు లాంటి ప్రతి సంకటములు, ప్రతి బాధలను, ప్రతి ఇబ్బందులను దేవుడు ఈరోజు మన నుండి దూరపరిచి, బహుముఖ్యంగా ఈరోజు దేవుని యొక్క కృప మన ఎడల విస్తరించింది. ఎలాగనగా నూతన నిబంధనలో ప్రభువాక్యం ఇలాగూ సెలవిస్తుంది: క్రీస్తులోనున్న వారికి ఏ శిక్ష విధి లేకుండా మరణాన్ని కొట్టివేసి, మరణములను విరిచివేసి, ఆయన మనను నియమించుకొని ఆయన సొత్తుగా, ఆయన పరిశుద్ధ జనంగా, ఆయన బిడ్డలుగా, ఆయన యొక్క రాజ్య వారసులుగా మార్చుకున్న దేవుడు తాను ధనవంతుడై ఉండి మన నిమిత్తము దరిద్రుడిగా మార్చబడి తన ధనాన్నంతా కూడా మన నిమిత్తం తన యవ్వన జీవితాన్ని 33 సంవత్సరాల తన జీవితాన్ని అర్పణగా ఇచ్చిన దేవుడు మనను నియమించుకొని ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఎవరు కూడా మనను దేవుని నుండి దూరపరచలేరు. ఎటువంటి ఆశీర్వాదాలు కూడా ఎటువంటివి కూడా దొంగలించకుండా దేవుడు మనం నిర్ణయించాడు. మన సేవ విషయంలో కానివ్వండి, మన పరిచర్య విషయంలో కానివ్వండి, మన ఉద్యోగ విషయంలో కానివ్వండి, దేవుని ద్వారా మనకు నియమించబడ్డది ఏది కూడా దేవుని తిప్పగలవాడు లేడని వాక్యం సెలవిస్తుంది. అది మన పరిచర్య విషయంలో కానివ్వండి, యువజనుడు సహవాస విషయంలో కానివ్వండి, ఏ విషయంలో కూడా దేవుడు మనం నియమించుకున్నాడు. కాబట్టి దేవుడే మనల్ని కాపాడుతాడు, దేవుడే మనం నడిపిస్తాడు, దేవుడే మనకు తోడే ఉండి సదాకాలం యోసేపుకు తోడే ఉన్నట్టు యెహోవా నా కాపరి, నాకు లేమి కలవదు కదండి, పచ్చిక శాంతికరమైన జలములే దాన్ని నడిపించగల దేవుడు మన పక్షంలో ఉన్నాడు. కాబట్టి ప్రభుకి ప్రార్థన చేసుకుందాం. ఎటువంటి బాధలలో ఉన్నా ఈరోజు దేవుడు అంటాడు, దేవుడు నీకు ఇచ్చింది ఈరోజు నువ్వు బాధపడుతుండొచ్చు. నీ భూమి విషయంలో కానివ్వండి, నీ ఆర్థిక విషయంలో కానివ్వండి, దేవుడిచ్చింది వెళ్ళిపోతుందని మనం బాధపడుతున్నాం. కానీ దేవుడు అంటాడు, దేవుడిచ్చిన దాన్ని ఎవరు కూడా రద్దుపరచలేడు. కాబట్టి అది స్థిరకాలం ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన దేవ, సర్వాధికారివైన దేవా, నీకే స్తుతి స్తోత్రము నాయన. వాక్యం వింటున్న బిడ్డలు నాయన, మమ్మల్ని తని మీరు నియమించుకున్నారు దేవా నాయన. మరి పరిశుద్ధుడా, నీకు వందన జీవజనుడు సహవాసాన్ని, మా సేవను, పరిచర్యను దేవా నువ్వు నిర్ణయించుకున్న ఈ దకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు దేవ యేసయ్య, మీరు వాక్యం ద్వారా నాయన మీ వచనం మాకు చూపించి సమస్తము తని నీకు మహిమకరంగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ దర్శించి ప్రతి బిడ్డను ఆశీర్వదించిన వందన చెల్లిస్తూ సమస్తం నీకే మహిమగంత ప్రభావాలు చెల్లిస్తూ సైన్యంలోకి అధిపతి యెహోవా యేసుక్రీస్తు వారి తండ్రి యొక్క నామమున, యేసుక్రీస్తు వారి నామమున, అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క జీవాధిపతిని యేసుక్రీస్తు వారి కృపై పరిశుద్ధాత్మ నేను సాహసం కూడి వచ్చిన మనకు, మన కుటుంబాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక, ఆమేన్.